ఎంతలాగినా రథం చెప్పడన్నా రావట్లేదమ్మా లాగలాగి తీసి అలసిపోయాడు వల్ల కుర్రవాడు అలసిపోయిన వల్ల కుర్రవాడికి ఆ కండమైన పదం వచ్చిందట దీని పైగా వాళ్ళు ఎందుకైతే ఇవ్వట్లేదు అని నాయన దుర్వేశ రాజీసోయ్య ఎడవేశ రాజీసోయ్య అబ్బాయి గట్టిగా గట్టిగా లాగుతున్నాడమ్మా లాగుతున్నాడమ్మా ముందు పేదల తేన మొట్టగా పడుతుంది రోడ పడుతున్నారా అత్తాన పడగొట్ట పడగొట్టనమ్మా పడగొట్ట రోడ పడుతున్నారు అత్తాన పడగొల్ల వెళ్ళచ్చనమ్ము వెళ్ళచ్చ రోడ పడుతున్నారా పండగోడలు పడగొట్టారమ్మా బయటికి పోయింది గొడవ బయట నాయన కొల్ల గొప్పన మక్కిరికి పోయిందమ్మా వాడు కొళ్ళు కొడుకులు చూసుకుంటున్నారా అంటే అది నాయన పొద్దున్న పడుతున్నా ఉన్నాడు శ్రీరామ శ్రీరామ పుట్టి ఏరా గొప్పన్నా ఒరే బత్త వ్యాపారం వచ్చేవరా ఆవు పాలు తీసుకురామంటే ఏడుతా వస్తున్నాడు గొప్పన్నా దొడ్డు లేదా బాబుయా దొడ్డు వెళ్ళవా మాట్లాడరా గొప్పన్నా బాబుయా దొడ్లో కండి ఈ దొడ్లో కదండి ఆరు మా దొడ్లోకి వెళ్ళండి బాబుయా దోండ్లండి దూడమానిచ్చింది దూడను పక్కకు కట్టేసి ఏమండి దూడ పక్క
తీసుకెళ్ళి మాసాన సెంటర్ లో కాఫీ హోటల్లో డైరీ పైన అమ్ముకుంటామని చెప్పన్నా ఎవరు చెప్పారు ఈ అబ్బాయి చెప్తున్నాడు ఎక్కడా బాబు చిల్లడిపోతుంది మరి పప్పు వేయించాలి మళ్ళీ అమ్మడం మళ్ళీ అమ్ముకుంటానండి నేనండి 30 అండి నువ్వు రేపు కూడా రాబోతావు పోతే రేపు నువ్వు కొత్త పద్ధతిలోపోతే నీ తరగాయ పెట్టి ఫోటో మరి కట్టుకుంటానే వస్తున్నా అలాగే గొడవలు కొరవాడు గట్రకొట్టారమ్మా బయలుతున్నాడు ఓ గండ్రపట్లో మొదలు పెట్టుకున్నాను దీని తసదిగా అవన్న ఉండాలి నేనైనా ఉండాలి మరి గొడవలు కొరవాడు అవనే తోడాలి అవనే ఆవులు కట్టేసి కాపలాగా అప్పుడాడు పోయినా అటువంటి సమయంలో ఆయన పుట్టలో ఉన్నాడు అది విష్ణుడు భగవంతుడు కాకలేస్తుంది గొడవ నవని కట్టేసి కాపలా కాస్తున్నాడు ఊరే బ్రహ్మడు కూడా నాకు పడితే కన్నత్తల్ని కట్టేసి కాపలా కాస్తున్నావా అలాగని విష్ణుమూర్తి పాపం వచ్చి గొల్లగొప్ప నిద్రమూర్తులు కాయపోయిందా గొల్లగొప్ప నిద్రపోతున్నాడు మహావిష్ణు మణి వల్ల రాగశంకుళ్ళు రాలిపోయాయి ఉక్కు శంకుళ్ళు ఊడిపోయాయి ముందుగా వస్తుందమ్మా గోడారికిస్తున్నాడు గొల్ల గొప్పన్న తుల్లిపడవేశారు గొల్లడమ్మా అరే నా యావుని ఇక్కడే బంధించాను నా యావు ఏమైపోయిందా ఆవులో ఇంటికి వెళ్తే రోజే నా తలకా తీసేస్తాడా ఆవు యావంతానే కలవడంటాడా